నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామనవమి వేడుకల్లో తెనాలి ప్రత్యేకత. పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మనందరిపై ఉండాలి. జగ్గడిగుంటపాలెం గౌడ కాలనీ శ్రీ సీతారామ మందిరం వద్ద అన్నదానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. మార్కెట్ యార్డులో అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన. పశుపాల పోటీలను జయప్రదం చేయండి. పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. చెత్త నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చెత్తను వదిలేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. మహాశివరాత్రి తిరునాళ్లు జరిగే డొంకను చిన్న పరిశ్రమలకు ఇస్తారా? డొంక ప్రదేశంలో కంపెనీలేమిటి? మహాశివరాత్రి తిరునాళ్లు ఎలా జరుపుకుంటారు? ప్రభుత్వ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తెనాలిలో సమావేశానికి తరలిరండి. గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ నాయకుల పిలుపు. అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్న అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీల గోడ పత్రికను మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పశు సంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడానికి మేలు జాతి పశువుల పెంపకంపై రైతుల అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు దోహద పడతాయని తెలిపారు. రైతులు, పశు పోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. నిర్వాహక కమిటీ సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. బల మరియు పశుపాల ప్రదర్శన గత 8 సంవత్సరాలుగా జరుపుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, దీంతోపాటు గతంలో లాగానే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏదైతే మెకనైజేషన్ ఉందో అది కాకుండా రైతులకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇవ్వటానికి శాస్త్రజ్ఞులు, అదేవిధంగా దానికి సంబంధించిన స్టాల్స్ని, లిటరేచర్ని, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, హార్టికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఫ్లోరికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, డెల్టా ప్రాంతం కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏ రకమైనటువంటి లాభసాటిగా ఉంటాయి అనే దానికి కూడా ఇక్కడ ఈ వారం రోజులు జరిగే కార్యక్రమంలో అది ఒక భాగంగా నిర్వహించబడుతుందని చెప్పి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మొదటి రోజు స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా హోంమంత్రి గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు, ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు పాల్గొంటారు. అదేవిధంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైన వాలంటరీ కమిటీ, గ్రౌండ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, మహిళా ఆర్గనైజింగ్ కమిటీ, ఇట్లా చాలా కమిటీలని మనం వేసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిన మాట. అయినా వీటితో పాటు ఎవరైతే ఈ రైతు సమన్వయ కమిటీ, నీటి సంఘ అధ్యక్షులు, సాంస్కృతిక కమిటీ, టెక్నికల్ కమిటీ, స్టేజ్ అండ్ లైటింగ్ కమిటీ, ప్రెస్ అండ్ పబ్లిసిటీ కమిటీ, రిఫరెన్స్ కమిటీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళతో పాటు మనకి ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకత్వం, మండల పార్టీ నాయకత్వం నుంచి నియోజకవర్గ నాయకత్వం అందరూ కూడా ఈ వారం రోజుల కంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమంలో అంతర్లీనమైనటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతోమంది దాతలు, దాదాపు రోజుకి 10 నుంచి 11 ప్రైజెస్ ఉంటే 7 రోజులు కూడా 70 ప్రైజెస్ ఉంటే 70 ప్రైజెస్ కూడా అందరూ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు, అదేవిధంగా
రేపెల్లె ఈ ప్రాంతం నుంచి వచ్చిన రైతాంగం కానీ వారి కుటుంబాల పేర్ల ద్వారా, పెద్దల పేర్ల ద్వారా ఇక్కడ జరిగే బల ప్రదర్శన, పాల ప్రదర్శన పోటీలకి వాళ్ళే స్వయంగా మేము ఉంటామని చెప్పి విరాళాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇంకా మిగతా వాటిల్లో కూడా ఈ షాప్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు, ఇక్కడ ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది అందరి కార్యక్రమంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క చేతితో ఈ వారం రోజులు ఒక పండగ కార్యక్రమం లాగా ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా మరి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం, ఎందుకంటే 29వ తారీఖు అంటే అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఒక కలికితురాయి, ఈ జాతి యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున ఈ కార్యక్రమాన్ని మనం గతం 8 సార్లు కూడా ప్రారంభించుకోవటం మీ అందరికీ తెలిసిందే. అది మరి ఎంతో గొప్పగా వైభవంగా ఈనాడు మరి కూటమి నాయకత్వం వచ్చింది కాబట్టి ఈ 3 పార్టీల నాయకత్వం కింద ఈ 3 జెండాల ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని దాదాపు 150 జతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే దాదాపు ఒక 20 పాడి సంపద కూడా ఈ రకరకాల మంచి పాడి ఇచ్చే ఒంగోలు జాతి ఆవులు కానీ మిగతా జాతి గిరిజాతి ఆవులు కానీ ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నాయి. ఇది అందరి కోసం ఏర్పాటు చేసేది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మన కళ్ళకి కానాచైనటువంటి తెనాలిపట్నంలో విగ్రహాలని తయారు చేసే వ్యక్తి చాలా విలువైన సంపద. దానికి కాటూరు వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా ఆయన కర్మాగారంలో ఏవైతే తయారైనాయో వేస్ట్ మెటీరియల్ నుంచి కొన్ని అయితే కొన్ని రకరకాల స్టీల్తో కానీ వేరే లోహంతో తయారు చేసిన విగ్రహాలను కూడా ఈ ప్రాంగణంలో పెట్టమని చెప్పి మనం కోరటం జరిగింది. ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు వస్తూ ఉంటుంటే ఆ లాగుడు బండని అక్కడ గిత్తలతో పెట్టిన విగ్రహాలు ఉన్నాయి. దాని మీద చక్కగా పిల్లలు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఈ రోజున వీటన్నిటిని కూడా సందర్శించడానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ వారం రోజులు వచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి వెళ్ళేదానికి కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కుటుంబాలు సైతం మహిళలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉనికికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేదానికి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణంలో ఉన్న శానిటరీ వాళ్ళు కానీ అదేవిధంగా పోలీసు వారు కానీ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి పాల్గొని ఇక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తారని చెప్పి భావిస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మరి 2 రోజుల్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ 27, ఎల్లుండి 28, రేపు 28, 29వ తారీఖు మరి అన్న నందమూరి తారక రామారావు ఆవిష్కరించినటువంటి తెలుగుదేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ 7 రోజులు కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి శ్రీరామనవమి పర్వదినాన్ని తెనాలి ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఆ శ్రీరాముడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ అన్నారు. రూరల్ మండల గ్రామం జగ్గడిగుంటపాలెం గౌడ కాలనీలో గల శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి పర్వదినం రోజున శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణం అనంతరం శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుంభం బాలాజీ, సిహెచ్ శివప్రసాద్, వై లక్ష్మీనారాయణ, భీమనపల్లి సురేష్, కాటం రవికుమార్, బెజవాడ తేజ, ఎం రవికుమార్, కుక్కల శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజున నిన్న సీతారాముల వారి కళ్యాణం చేసి మన జగడగుంటపాలెంలోని గౌడ కాలనీలో రామ మందిరం వద్ద జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నాబత్తున శివకుమార్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ రామ మందిరానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ CVAPU నియోజకవర్గ ప్రత్యేక అధికారి లక్ష్మీ కుమారి కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం జీరో పావర్టీ P4 కార్యక్రమం తొలి వార్షికోత్సవానికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ CVAPU నియోజకవర్గ ప్రత్యేక అధికారి లక్ష్మీ కుమారి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకం ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 30వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:45 వరకు జరుగుతుందని లక్ష్మీ కుమారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీరో పావర్టీ P4 పథకంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,348 బంగారు కుటుంబాలను గుర్తించగా 37,752 కుటుంబాలను కవరేజ్ లో ఉన్నారని తెలిపారు. 13,615 కుటుంబాలని దత్తత తీసుకున్నామని, ఇందులో 649 మార్గదర్శుల భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, వైద్య సేవలు, మహిళా సాధికారత, స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సహాయం చేపడుతున్నామని తెలిపారు. మార్గదర్శకులు ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 30వ తేదీన జరిగే తొలి వార్షికోత్సవంలో ప్రజా ప్రతినిధులు, మార్గదర్శులు, బంగారు కుటుంబాలు హాజరు కానున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు పడుతున్న P4 జీరో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం ఏర్పాటు చేసి మిగతా వారితో సమానంగా వాళ్ళ జీవనటువంటి ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందండి. ఇందులో భాగంగా సమాజంలో ధనిక స్థాయిలో ఉన్నటువంటి దయార్థహృదయులైనటువంటి ధనికులు ఎవరైనా సరే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలని వారు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా చేయూతనిచ్చి వారిని కూడా సమాజంలో మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ P4 కార్యక్రమంలో భాగంగా మనం 1 సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతున్నాము. రేపు 30వ తారీఖు నాటికి. ఆ 30వ తారీఖు రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ P4 ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఇందులో భాగంగా మనం మన తెనాలి నియోజకవర్గ పరిధిలో CVAP బిల్డింగ్ కళాక్షేత్రంలో ఉన్నటువంటి కార్యక్రమం దగ్గర కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము. ఇందులో ఎవరైతే ఈ మార్గదర్శులు అంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండి ప్రజలకు సహాయం చేసేటువంటి దయార్థ హృదయటువంటి మార్గదర్శులని, అలాగే బంగారు కుటుంబాలను కూడా వారిని ఆహ్వానించుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనేది వారికి తెలియజెప్పడం, అవగాహన కలిగించడం, మరింత బంగారు కుటుంబాలని ఆర్థిక స్వావలంబన దిశగా వారిని చేరుకునే విధంగా ఈ మార్గదర్శనం మరికొంతమందిని ఉత్సాహపరిచేందుకు గాను వారిని పిలుచుకొని వారిని సన్మానించుకొని మన లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎందుకోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఉద్దేశించబడింది, అవి మెరుగుపడడం కోసం, అవి లక్ష్యాలను చేరుకునేందువరకు ఇంతవరకు ఈ 1 సంవత్సరంలో మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాము. మన గౌరవలేనటువంటి మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో రకరకాల ప్రభుత్వ సంస్థలని, అలాగే ఆర్గనైజేషన్స్ని, NGOస్ని వీళ్ళందరినీ కూడా సంప్రదించి మొత్తం మన మండలంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని, మోస్ట్ ఆఫ్ ద బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నాము. ఇంకొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సారు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రకారంగా త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని వారు స్వావలంబన కలిగి ఎదురు మీద ఆధారపడకుండా వాళ్ళంతరికా వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏమేమి సహాయ సహకారాలు ఇవ్వగలుగుతామో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అందరి దగ్గర నుంచి కూడా. అందులో భాగంగా రేపు 30వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం ఏంటండి. దీనికోసం విరివిగా ప్రచారం చేస్తున్నాము. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:45 వరకు ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడే మనకి తెనాలిలో. సో దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సక్రమంగా విజయవంతంగా చేయడం కోసం మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించి మీ ద్వారా సక్సెస్ చేయడానికి కోసం మేము కోరుతున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 40వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో గీతాలాపన చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 అడుగుల భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, కోట రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గానామృతం చేస్తూ ఉంటే ఎంతో 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 ఆనందంగా ఉంది. వారు చాలా చక్కగా గానామృతం చేస్తున్నారు. స్వామి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు దేవాలయం ఏర్పడుతుందా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడాను ఆ స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నామంటే మనందరం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఇక్కడ స్థల సేకరణ కోసం ఎన్నో కోట్లు కావాల్సి వస్తూ ఉంది. అది ఆయనే సంకల్పంతో ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతుందా అంటే భక్తులందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకటన విన్న వాళ్ళందరూ కూడాను ఈ స్థల సేకరణకి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక చలివేంద్రం ఏర్పాటు చేయబోతున్నాము. ఆ చలివేంద్రంలో కూడా మజ్జిగ, మంచినీళ్ళు దాతల సహకారాన్ని బట్టి మేము సరఫరా చేస్తాము. ఈరోజే పందిరి వేస్తున్నారు కాబట్టి పౌర్ణమి రోజున ఆయనే వస్తారు. కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున అందరూ కూడా 50 మంది రాబోతున్నారు. విశిష్టత కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లేటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆధ్యాత్మిక సేవయే పరమాదిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి స్థల సేకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క భూదాన విరాళ కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి రూపకల్పనకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పని 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున 40వ వారాన్ని మనం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో మహిళామణులు పూర్తి చేయడం జరిగింది. విశేషంగా మహిళా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 21 అడుగుల భూదానాన్ని పలువురు భక్తులు మనకి విరాళంగా అందజేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈ 6వ పర్యాయం 7వ వారం పూర్తయిన తరువాత విఘ్న శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా నిర్వహించుకోబోతున్నాము. ఆ యొక్క తిరుప్పావడ సేవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుండి ప్రతి మనిషి కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని ఈ యొక్క తిరుప్పావడ సేవకి అందజేయవలసిందిగా కోరుతున్నాము. వచ్చే శనివారం నుండి ఇక్కడ బియ్యం సేకరణ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని తిరుప్పావడ సేవ కార్యక్రమంలో కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాసుని ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలని, ప్రతి ఒక్కరికి ఆ యొక్క కుటుంబానికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. చెత్త నిర్వహణపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు తెలిపారు. చెత్త నిర్వహణ విధానాన్ని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర కార్యక్రమాన్ని శనివారం పట్టణ 23వ వార్డు ఆర్ఆర్ నగర్ బాలికల వసతి గృహంలో నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇంట్లో నుండి వచ్చే చెత్త, ఇతర వ్యర్థాలని వేర్వేరు చెత్త డబ్బాల్లో ఉంచి మున్సిపల్ వర్కర్లకు అందజేయాలని సూచించారు. ఏ వ్యర్థాలని ఏ రంగు డబ్బాలో వేయాలనేది ఆయన వివరించారు. విద్యార్థినులచే స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేయించారు. మీ దగ్గర వచ్చే చెత్తను బయటకు పంపకుండా మీ దగ్గరే నిర్వహణ చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. హోమ్ కంపోస్టు తయారు చేసుకునేందుకు అవసరమైన కోకోపిట్ వగైరా పురపాలక సంఘం
సంఘం అందజేస్తుందని అన్నారు. పొడి చెత్తను కూడా జాగ్రత్త చేసే దాన్ని కూడా పురపాలక సంఘం తీసుకుని కొంత సొమ్ము చెల్లిస్తుందని, దానితో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వచ్చే వేస్ట్ ను కూడా నెలకు 2 సార్లు ఏజెన్సీ వారు కొనుగోలు చేస్తారని తెలిపారు. చెత్త నిర్వహణ చేయకుండా వదిలేస్తే పర్యావరణానికి మోపు వాటిల్లి భవిష్యత్ తరాలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోబా యేసుబాబు, వసతి గృహ వార్డెన్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, టీవీఎస్ఎన్ ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, శానిటరీ కార్యదర్శులు, నగర దీపికలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సంస్థల్లో, విద్యా సంస్థలు కానీ, హోటల్స్ కానీ, వీటన్నింటిలో కూడా ఏవైతే చెత్త మనకి జనరేట్ అవుతుందో ఆ చెత్త అంతా కూడా మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బయటికి, మున్సిపాలిటీకి చెత్తను బయటికి ఇవ్వకుండా మనమే మేనేజ్ చేసుకోవాలి. దాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం. అట్లా జీరో వేస్ట్ అంటే చెత్త రాకపోవడం కాదు, వచ్చిన చెత్తను బయటికి పంపకుండా మనమే మేనేజ్ చేసుకోవడాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అట్లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా, ప్రతి సంస్థ కూడా, అది విద్యా సంస్థ కావచ్చు, లేదనుకుంటే ఆరోగ్య సంస్థ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఇట్లా ఏవైనా సరే ఆ దిశగా ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జీరో వేస్ట్ ఆర్ నెట్ జీరో ఇన్స్టిట్యూషన్స్ అని ఒక థీమ్తో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా అంటాం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనము, మన హాస్టల్ కూడా ఒక చిన్నపాటి ఇన్స్టిట్యూటే కాబట్టి మనం ఇప్పుడు మీరు పాటిస్తే పర్వాలేదు, పాటించకపోతే రేపటి నుండి అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క వేస్ట్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. అట్లాగే లోపల చాలాసార్లు నేను బయట నుండి చూసి వెళ్ళిపోయాను, ఎప్పుడు ఆడపిల్ల హాస్టల్ కాబట్టి లోనికి రాలేదు. బట్ నేను జాయిన్ అయిన తర్వాత ఈ హాస్టల్ వర్షం వస్తే కొద్దిగా మునిగిపోతుంది అని చెప్పి అంటే ఆ టైంలో రైనీ సీజన్ అలర్ట్ టైంలో వచ్చున్నాను, చుట్టూ చూసున్నాం. ఆ రోజు కూడా మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చున్నారు. బట్ లోనికి ఎప్పుడూ రాలే. బట్ ఈరోజు చాలా లోపల చాలా బాగుంది, నీట్గా. అట్లాగే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేసి కంపల్సరీగా మీ యొక్క వేస్ట్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మున్సిపాలిటీ నుంచి మీకు ఇస్తాం. ఇకపోతే ప్లాస్టిక్ కవర్లు కానీ, బాటిల్స్ కానీ, ఇట్లాంటి ఏవైతే మీకు వస్తాయో అవి అంతా కూడా మీరు రీసైక్లర్స్ అని మా మున్సిపాలిటీకి వస్తారు, వాళ్ళకి మీరు అప్పగించండి. మీ యొక్క బరువు బట్టి కూడా మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. కమిషనర్ గారు మీకు ఈ వ్యర్థాల నిర్వహణ, అంతేకాకుండా జీరో వేస్ట్ అంటే వేస్ట్ వ్యర్థాలు జనరేట్ అవ్వకుండా మన ఇళ్లలోనే ఏ పద్ధతులు ఎలా చేయాలి అనే దాని మీద మన కమిషనర్ గారు మీ అందరికీ వివరిస్తారు. సో మీరు శ్రద్ధగా విని దీన్ని పాటించవలసిందిగా. ప్లాస్టిక్ సంచులు, పాలథీన్ కవర్లు, చిత్తు కాగితాలు, పనికిరాని గుడ్డలు, గుడ్డ ముక్కలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సీసాలు, గాజు సీసాలు, పాల ప్యాకెట్లు, చెప్పులు, బ్యాగులు, బట్టలు, ట్యూబులు, వాటర్ బాటిళ్ళు, వైర్లు, టూత్ పేస్టు, పౌడర్ డబ్బాలు, చాక్లెట్, పాన్పరాకు, వక్కపొడి, పేపర్లు, పనికిరాని నోట్ బుక్కులు, పేపర్లు, ఇవన్నీ ప్రసిద్ధ ఆలయానికి సంబంధించిన ఉత్సవం జరిగే డొంక ప్రదేశాన్ని ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే సమావేశానికి వేలాదిగా హాజరు కావాలని పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. అమృతలూరు మండలం గ్రామం గోవాడలో ప్రసిద్ధ శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాల్లో తిరునాళ్లకు లక్షలాది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ తిరునాళ్లు జరిగే డొంక ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో తిరునాళ్లు జరిపేందుకు తగిన స్థలం లేక వేడుకలకు అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమంపై 29వ తేదీ ఉదయం 10 గంటలకు పెన్షన్స్ హాల్లో సమావేశం జరుపుతున్నట్లు కమిటీ కన్వీనర్ కె నందకిషోర్ తెలిపారు. అందరూ చర్చించుకుని భవిష్యత్ కార్యక్రమం చేపడతామని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. వీరితో కొడాలి శ్రీధర్, టి జగదీష్, టి అమర్నాథ్, కెవి సత్యనారాయణ, రావురి శివశంకర్రావు పాల్గొన్నారు. తెనాలి తాలూకాలో ఉన్న గోవాడ దేవాలయం అనేది వందల సంవత్సరాల నుంచి ఆ దేవాలయంలో శివరాత్రికి 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద పెద్ద తిరణాలు జరుగుతుంది. ఇక్కడికి అన్ని రకాల వారు వచ్చి, ఒక హిందువులే కాకుండా అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వచ్చి ఆ తిరణాల్లో పాల్గొని
అక్కడ ఉన్న వాటినన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. గుంటూరు జిల్లాలోనే కోటప్పకొండ తర్వాత రెండో పెద్ద తిరణాలు జరిగే దేవాలయం అన్నమాట. అలాంటి తిరణాలు జరుగుతున్న ఆ డొంకన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం వారు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పి ఇస్తున్నారు. అలా కనుక ఇస్తే అక్కడ భవిష్యత్తులో ఎవరు కూడా తిరణాలు జరపడానికి వీల్లేదు. ఇప్పటికే ఆ చోటు దొరక్క ఇంకా చాలా చోటు కావాలని, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కావాలని చెప్పి దేవాలయం వాళ్ళు ప్రజలు కోరుతున్నారు. అలాంటిది ఉన్న ఆ స్థలం మొత్తం కూడా కనుక ఇచ్చేస్తే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తిరణాలు జరగడానికి వీలు కాదు. కాబట్టి దాన్ని ఒక గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి అని చెప్పి ఒక పేరు పెట్టి రేపు ఉదయం 10 గంటలకి పెన్షనర్ హాల్లో పెద్ద మీటింగ్ జరిపి తెలుసుకున్నాం. భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తిరణాలు భవిష్యత్తులో జరగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఆ మీటింగ్కి హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి, హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం గోవాడ దేవాలయం దగ్గర ఉన్న భూమి ఏదైతే ఉందో డొంకగా అనుకుని అక్కడ వందల ఏళ్ల నుంచి కూడా అనేక మంది భక్తుల విశ్వాసాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తరలి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ లక్షలాది మంది మరి 7 నుంచి 12 రోజుల దాకా కూడా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆలోచించండి, ఎక్కడా కూడా అన్ని రోజులు జరిగే కార్యక్రమం లేదు. కోరి అంటే తిరునాళ్ళ మీద కూడా మొదటి రోజే కార్యక్రమాన్ని ముగిచ్చేస్తారు. కానీ ఇక్కడ 7 నుంచి 12 రోజుల దాకా జరుగుతుందంటే అక్కడ వచ్చే జన సందోహం ఎంత ఉంటుందో ఆలోచించండి. కానీ ప్రభుత్వం వారు గ్రామసభను తూతూ మంత్రంగా నిర్వహించి ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉన్నవారి చేత సంతకాలు పెట్టించుకుని ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కూడా అక్కడ ఏదో కొన్ని పార్కులు నిర్మించాలని చెప్పి భక్తుల విశ్వాసాలని, హిందువుల విశ్వాసాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఒక వేదికగా ఏర్పడి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తరలి వచ్చే భక్తులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. మేము నిలబడుతున్నాం, మీరు రండి, దేవాలయాన్ని కాపాడుకుందాం, అక్కడ ఉన్న వ్యవస్థను కాపాడుకుందాం. వేసవి తీవ్రత పెరిగిన కారణంగా మార్కెట్ సెంటర్కు వచ్చిన ప్రజలు చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి అధ్యక్షుడు జానీ భాష సూచించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల్ నాయుడు పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి పట్టణ అధ్యక్షుడు జానీ భాష మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర, సాయి భాస్కర్, సీతారాం, అజయ్ పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో మార్కెట్ వద్ద మనకి రద్దీగా ఉండే ప్లేసు మనకి గౌరవ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనల ప్రకారం తెనాలి పురపాలక సంఘ పరిధిలో వివిధ ప్లేసెస్లో చలివేంద్రాస్ ఏర్పాటు చేయమని హీట్ వేవ్స్ నుండి రక్షణ కోసము ఒక విడిది ప్రాంతాలను అంటే నేడుండే షేడ్ ప్రాంతాలను ఏర్పాటు చేయమని, అలాగే మనకి మంచినీళ్ళు మరియు మజ్జిగ సరఫరా చేయమని ఆదేశించున్నారు. ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ ఏరియా వద్ద మున్సిపల్ ఆఫీస్ తరపున అంటే తెనాలి మున్సిపాలిటీ తరపున ఒక చలివేంద్రాన్ని మరియు వేసవి ఉపశయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీళ్ళతో పాటుగా మజ్జిగ ప్రతిరోజు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మజ్జిగ కూడా ఏర్పాటు చేయవస్తున్నాం. ఎవరైతే వాళ్ళు డొనేట్ చేస్తారో ఆ రకంగా ఈరోజు మొదటిసారిగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అసోసియేషను ఒక 80 లీటర్స్ మజ్జిగను వితరణ చేస్తున్నారు. అట్లాగే రేపు మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తారు. అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క రోజు నాతో సహా ఈ యొక్క మజ్జిగ ఒకరోజు ఒక 40 లీటర్స్ 80 లీటర్స్ స్పాన్సర్ అయినటువంటి చేస్తున్నాం. అలాగే తెనాలిలో ఉన్నటువంటి వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, మానవత కావచ్చు, రోటరీ కావచ్చు, అట్లాగే మార్కెట్ కమిటీ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఉన్నాము. వాళ్ళందరూ కూడా వివిధ రకాల ప్లేసెస్ సుమారు 6 ప్లేసెస్లో రేపటి నుండి రేపు ఎల్లుట 2 డేస్లో
ఆ ప్లేసెస్లో కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాసన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే ఇంకా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు మేము ఈ చలివేంద్రాసన ఏర్పాటు చేస్తామంటే కూడా మున్సిపల్ ఆఫీస్ తరఫున వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ని కూడా డెడికేటెడ్గా ఏర్పాటు చేయడానికి టౌన్ ప్లానింగ్ తరఫున ఒక ప్లేస్ కూడా వాళ్ళు అడిగినటువంటి ప్లేస్లో, రద్దీగా ఉండే ప్లేస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ సెంటర్ వద్ద ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కమిషనర్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ప్రతిరోజు మనం మజ్జిగ దాతలు ద్వారా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మజ్జిగ 80 లీటర్ల మజ్జిగ దాత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన తెనాలి పురపాలక సంఘం తరఫున మరియు మా సంఘం తరఫున అందరికీ జాగ్రత్త వహించాలని, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలు, నిరాశ్రయులు, వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక చిన్నరావూరుకు చెందిన రేళ్ల విద్యాధర్ సతీమణి రేళ్ల శ్రీలక్ష్మి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో ఈ సేవ నిర్వహించారు. బోయపాటి అరుణ మాట్లాడుతూ రేళ్ల శ్రీలక్ష్మి తృతీయ వర్ధంతి రోజున వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ పేదలకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి విజయలక్ష్మి, ఎన్ శివకుమారి, ఎల్ చండీప్రియ, టి హైమవతి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పెద్దన్నయ్య రేళ్ల విద్యాధర్ గారి సతీమణి రేళ్ల శ్రీలక్ష్మి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి విశేషం ఈ రోజున తెనాలి చంద్రావూరు ప్రాంతానికి చెందినటువంటి రేళ్ల విద్యాధరరావు గారి సతీమణి అయినటువంటి శ్రీలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి శ్రీలక్ష్మి గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు కార్యక్రమం ఏదైనా కానీ ఆకలి దప్పికతో ఎవరు ఉండకూడదు. మరి ఈ యొక్క కార్యక్రమం మరి దరిదాపులుగా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కూడా మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి సంకల్పించారు. నాటి నుంచి కూడా ఈ యొక్క వేదిక పైన వివిధ కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల కార్యక్రమం అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలి మాత్రమే చూస్తా ఈ యొక్క సేవా సమితి సేవలు అందిస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్కే సెంటర్ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి రోజున భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో ఈ సేవ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్కే సెంటర్ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. బోస్ రోడ్లోని నవమి పందిర్లోకి వచ్చే భక్తులకు పెమసాని థియేటర్ ఎదురుగా పులిహోర ప్రసాదం, లడ్డు ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జనసేన పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతూ విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞత తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ, అలాగే ఇతర భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున మరీ ప్రత్యేకం ఏంటంటే రామ్ చరణ్ గారి 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆర్కే సెంటర్లో చాలవాడ వేణు, పున్నారావు గారు, అలాగే ఇస్మాయిల్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో, వాడి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్నారు. అందులో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి కాకుండా ఎంతో కష్టపడి
మరి తన వైవిధ్యమైనటువంటి పాత్రలు ధరిస్తూ హీరోగా నిలదొక్కుని మంచి మంచి సినిమాలు ప్రజలకు అందించడం, అలాగే సందేశాత్మకమైన సినిమాలు కూడా అందించడం అనేది రామ్ చరణ్ ప్రత్యేకత. ఈ సందర్భంగా రామ్ చరణ్ మెగాస్టార్ ఫ్యామిలీ తరఫున, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో అలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ రాణించాలని చెప్పి మనసారా కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో ఆర్కే సెంటర్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ అట్లానే పులిహార పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మెగా పవర్ స్టార్ చిరంజీవి యువతగా ఆర్కే సెంటర్లో దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా ఇవాళ అవ్వటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అట్లానే రాష్ట్ర ప్రజలు, తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ కూడా ఏదో ఒకటి మన వంతుగా సహాయం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్కే సెంటర్ చిరంజీవి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున శ్రీ నాదెళ్ల మనోహర్ గారి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్కే సెంటర్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. శ్రీ సీతారాముల కళ్యాణం విశిష్టతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి సూచించారు. భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంలో పరమ పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి స్వయం పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపారు. సీతారాముల కళ్యాణ విశిష్టతను స్వామీజీ భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలిగ్రామం మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, లోకనాథ, మురళి, మనోహర్, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విశేషంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ పరాభనామ సంవత్సరము చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్ర స్వామి ఆవిర్భవించిన పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విశేషంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఘానామృత కళ్యాణ కార్యక్రమాన్ని మన శ్రీ విద్యాపీఠంలో విశేషంగా నిర్వహించాము. అలాగే ఏవత్తు మానవాళి బాగుండాలని, అలాగే పాడి పంటలు చక్కగా పుష్కలంగా పండాలని, చక్కటి వ్యాపారాభివృద్ధి కలగాలని, రేపు వేసవికాలం వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క దివ్య అనుగ్రహం అందరి కలగాలి, ఆయన శాంతించాలి, అధిక రౌద్రశక్తి ఆయనకి కలగకుండా ఉండాలని ప్రధానంగా ప్రార్థన చేస్తూ విశేషంగా స్వామి యొక్క కృప మనందరి ప్రసాదించాలని, శ్రీరామచంద్ర స్వామి వారు కూడా సూర్యనారాయణమూర్తిని ప్రతినిత్యం కొలిసేవారు. ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామి వారు ఆదిత్య హృదయాన్ని పఠించేవారు. రామచంద్రుడు సూర్యవంశీకుడు అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి సూర్యనారాయణమూర్తి కృప మనకి రామచంద్రుడి ద్వారా పొందటం కూడా చాలా గొప్ప విశేషం. అందుకనే ఈ సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం కూడా అందరికీ విశేషంగా ప్రసాదింపచేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించి మనం శ్రీ విద్యాపీఠంలో నిర్వహిస్తున్నాం. అందరికి కూడా శ్రీరామనవమి. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈ రోజున ప్రత్యేకంగా బాలస్వామి వారి యొక్క పర్యవేక్షణలో సీతారామ కళ్యాణము పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.
శ్రీరామచంద్రుడు ఈ విద్యాపీఠంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రతిరోజు ప్రతి కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని స్వామీజీ గారి సందేశం. మేరీమాత దీక్షకులకు ప్రేమ విందులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజును అభినందించారు. మేరీమాత దీక్ష తీసుకున్న 500 మందికి పట్టణ చెంచుపేటలోని ఆర్సీఎం చర్చి వద్ద శుక్రవారం రాత్రి ప్రేమ విందును ఇచ్చారు. మాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, జడ్పీ చైర్మన్ కత్తెర హెనికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీక్షకులకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రేమ భక్తితో దీక్ష తీసుకున్న భక్తులకు విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించిన సుద్దపల్లి నాగరాజు అభినందనీయుడని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ హెనికృష్ణ మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, జనసేన పార్టీ నాయకులు హరిదాసు, గౌరీశంకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు, మాదిక, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర డేవిడ్, యశ్వంత్, కొలకొలూరి కిరణ్ కుమార్, అత్తట శరత్, నలుకుర్తి రమేష్, లింగాల రమేష్, బోస్ బాబు, రావూరి సతీష్, కోట్ల దిలీప్, కొక్కిలిగడ్డ సునీల్ అనే రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తండ్రిని, తోడబుట్టిన చెల్లిని స్మరించుకుని వయోవృద్ధులకు చేయూతనిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అభినందించారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన వేలవోలు లక్ష్మీ వరప్రసాద్ తేజస్వీల జ్ఞాపకార్థం కుమారుడు అన్న వేలవోలు పని విష్ణు ఆనందరావు ఆర్థిక సహకారంతో శనివారం సేవా కార్యక్రమం చేశారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపారు గ్రామంలోని ఇందిర ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకుల్ని ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్కు అందజేశారు. మైనేని రత్నప్రసాద్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనకున్న దాంట్లో నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. లక్ష్మీ వరప్రసాద్ తన కుమార్తె తేజస్వి జ్ఞాపకార్థం గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో దహన పేడికకు షెడ్ ఏర్పాటు, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్లో పశువుల కోసం షెడ్ ఏర్పాటు చేశారని ఆయన సేవలు కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవులనే సిద్ధాంతాన్ని నమ్మిన నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీ దంపతులకు ఈనాటి దాత ఫణి విష్ణు ఆనందరావుకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్ల మహేష్, గ్రంథి సురేష్, చేకూరి శ్రీనివాసరావు, దేవరకొండ సుబ్బారావు, షేక్ రంజానీ, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పేపర్లోని ఓల్డ్ ఏజ్ హోమ్కి మన గ్రామానికి చెందిన ఎరువోలు ప్రసాద్ గారు, లక్ష్మీవారి ప్రసాద్ గారు, అట్లాగే వాళ్ళ అమ్మాయి తేజస్వి జ్ఞాపకార్థం మరి ప్రసాద్ గారి కుమారుడు ఆనంద్ బాబు మరి ఈ కార్యక్రమానికి ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా ఏదైనా సరే ఉన్నదాంట్లో మరి పేదలకు ఏదైనా సహాయం చేస్తేనే మరి సమాజం అంతా బాగుంటుంది. మరి సమాజం అదే కాకుండా ఈ లక్ష్మీ వరప్రసాద్ గారు వారి పాప పేరు మీద శ్మశానంలో కట్టడం, అట్లాగే హాస్పిటల్లో కూడా మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అటువంటి వారు లక్ష్మీప్రసాద్ గారు లేకపోవటం దురదృష్టకరం. అయినా మరి తండ్రి గారి మరి స్మరించుకుంటూ అట్లాగే వాళ్ళ సోదరుని కూడా స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేయటం ఆనంద్ గారిని ప్రత్యేకంగా మరి మన మిత్రబృందం తరపు మరి వారిని అభినందిస్తూ మనం ఉన్న దాంట్లో ఏదైనా సరే ఈ సమాజానికి మరి మా యోగపల్లి శ్రీధరు, జయశ్రీ మరి ఎంతో ఓర్పుతో ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరికి కూడా శుభ్రంగా పనిచేయటం, వారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఇలా ముసలి వాళ్ళని చూడటానికి ఎవరు ముందుకు రావట్లేదు. మరి అటువంటిది వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా సంతోషకరం. మరి వారిని కూడా అభినందిస్తూ మనం కూడా ఉన్నదాంట్లో భవిష్యత్తులో మరి పేద పిల్లలకి, పేదవారికి ఇస్తేనే సమాజం అంతా కూడా సమానంగా ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో ఉన్నదిలే అని మనం అనుకుంటాం కదా, తోటి వాడికి కూడా సహాయపడాలి. అదే ఎన్టీ రామారావు గారు కూడా చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. కాబట్టి సమాజం అంతా బాగుంటే అది మనం సమాజానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేస్తాం. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మరి ఆనంద్ గారిని ప్రత్యేకంగా కొనియాడుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి వేడుకల్లో తెనాలి ప్రత్యేకత, పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మనందరిపై ఉండాలి. జగ్గడిగుంటపాలెం గౌడ కాలనీ శ్రీ సీతారామ మందిరం వద్ద అన్నదానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్.
మార్కెట్ యార్డులో అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలను జయప్రదం చేయండి. పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. చెత్త నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చెత్తను వదిలేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. మహాశివరాత్రి తిరునాళ్లు జరిగే డొంకను చిన్న పరిశ్రమలకు ఇస్తారా? డొంక ప్రదేశంలో కంపెనీలేమిటి? మహాశివరాత్రి తిరునాళ్లు ఎలా జరుపుకుంటారు? ప్రభుత్వ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తెనాలిలో సమావేశానికి తరలిరండి. గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ నాయకుల పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.